హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి స్పెషల్‌గా ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను 3D యానిమేషన్‌లో. ఒకసారి డెమో చూడండి. లోకం నలుమూలలా లేదయ్యా కులాసా దేశం పలు సో చూశారు కదా ఇలా ఎలా చేయాలో. మొత్తం వీడియో ఎండ్ వరకు అయితే స్టెప్ బై స్టెప్ చూడండి. సో ముందుగా మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసేసుకొని ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇమేజ్‌ని అయితే యాడ్ చేసేసుకోండి. మీరు మీ ఇమేజ్‌ని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ దాని యొక్క జెడ్ యాక్సిస్‌ని ఇంతకుముందు చెప్పిన వీడియోస్‌లానే సేమ్ జెడ్ యాక్సిస్‌ని ఇంక్రీజ్ అయితే చేసుకుని ఒక 2000 అలా పెట్టుకోండి. 2000 పెట్టుకున్న తర్వాత దాని సైజ్‌ని ఇంక్రీజ్ చేసేసి కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వినాయకుడిని కూడా జెడ్ యాక్సిస్‌ని అనేది ఇంక్రీజ్ చేసేసుకోవాలా. అడ్జస్ట్ చేసేసుకొని సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసేసుకొని కరెక్ట్‌గా అడ్జస్ట్ అనేది మిడిల్ టు సెంటర్‌లో పెట్టాలి. దాని కింద ఉన్న ఇమేజ్‌ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా చేసేయాలా. అండ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసి కింద ఉన్నట్టుగా పెట్టేసి అండ్ మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసి ఒక ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేయండి. గ్లో స్కాన్ ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే దానికి కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. మళ్ళీ మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి థ్రెషోల్డ్‌ని ఒక దగ్గర ఇంక్రీజ్ చేయాలి, ఒక దగ్గర డిక్రీజ్ చేయాలి. అలా చేస్తే కొద్దిగా మనకు రియలిస్టిక్‌గా ఉంటుంది. లైటింగ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో లైటింగ్ వస్తుందన్నమాట. ఒక దగ్గర ఇంక్రీజ్, ఒక దగ్గర డిక్రీజ్ అనేది చేయాలి. కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ చేయాలి. మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌ని క్లిక్ చేసి ఇంకో ఎఫెక్ట్ రే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. రే ఎఫెక్ట్ యాడ్ చేస్తే మనకు కొద్దిగా రియలిస్టిక్‌గా ఉంటుంది. బాగా లుకింగ్‌గా అనిపిస్తుందన్నమాట వీడియో. కరెక్ట్‌గా సేమ్ ఇప్పుడు చేసినట్టుగానే సేమ్ థ్రెషోల్డ్‌ని ఎలా ఒక దగ్గర ఇంక్రీజ్ ఎలా చేసామో సేమ్ సెంటర్‌ని కూడా అలాగే చేయాలి. ఒక దగ్గర ఇంక్రీజ్ చేయాలి, ఒక దగ్గర డిక్రీజ్ చేయాలి. అలా చేస్తే మనకు రీ ఎఫెక్ట్ అనేది మూవ్ అవుతుంది రైట్ సైడ్‌కు, లెఫ్ట్ సైడ్‌కు. సో చూడండి ఇలా ఉంటుందన్నమాట. అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మన ఇమేజ్‌కైతే కలర్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని కరెక్ట్‌గా విలోయిష్ అయితే పెట్టండి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అయ్యేటట్టుగా మనం కలర్ అనేది పెట్టాలి దానికి కూడా. అండ్ కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము దానికి బ్రైట్‌నెస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్స్‌పోజర్‌ని యాడ్ చేయండి. ఎక్స్‌పోజర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా డిక్రీజ్ చేసి కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టుగా పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3డీగా రావాలి కాబట్టి మనం కెమెరాని యాడ్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చూడండి 3డీలో ఎలా ఉంటుందో. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇంతకుముందు చేశాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే అనమాట. అండ్ కరెక్ట్ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్‌లో నుంచి మనకు వినాయకుడైతే రావాలనమాట. కరెక్ట్‌గా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేసి జెడ్ యాక్సిస్‌ని డిక్రీజ్ చేస్తూ ఉంటే మనకి ఇలా వస్తుందనమాట. దానికి కర్వ్స్ యాడ్ చేసి స్మూత్‌గా వస్తుంది. అండ్ మళ్ళీ మనము ఇప్పుడు మన ఇమేజ్ కూడా రావాలి కాబట్టి మన ఇమేజ్ వచ్చేటప్పుడు కొద్దిగా స్పీడ్‌గా రావాలి కాబట్టి మళ్ళీ మనం కీ ఫ్రేమ్ అనేది కొద్దిగా లాంగ్‌లో పెట్టుకొని మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ దాన్ని జెడ్ యాక్సిస్‌ని డౌన్ అయితే చేయాలి. అంటే తగ్గియాలనమాట. తగ్గిస్తే ఇలా వస్తుంది మనకు కరెక్ట్. మన ఇమేజ్ వచ్చేటప్పుడు స్పీడ్‌గా రావద్దు కాబట్టి కర్వ్స్ యాడ్ చేయండి. జెడ్ యాక్సిస్‌ని మళ్ళీ మనము డౌన్ అయితే చేయాలి. అంటే తగ్గియాలి. తగ్గించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేసి వై యాక్సిస్‌ని సైడ్‌కి అనండి. సైడ్‌కి అన్న తర్వాత దానికి కర్వ్స్ వేయండి. కొద్దిగా స్మూత్‌గా వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకో దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ సైడ్‌కి అనండి. మళ్ళీ ఇంకో సైడ్‌కి అనండి. కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతుంటే 3డీలాగా అనిపిస్తుందన్నమాట మనకు. కీ ఫ్రేమ్స్ పెంచుకొని ఒకసారి చెక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము దానికి లీవ్స్ అనేది యాడ్ చేద్దాం. లీవ్స్ అనేది యాడ్ చేయండి. లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు జెడ్ యాక్సిస్‌ని అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తేనే మనకు లీవ్స్ అనేది కనిపిస్తుంది. తర్వాత మనం లీవ్స్ ఫ్రంట్ రావాలి కాబట్టి కొద్దిగా తగ్గియండి. జెడ్ యాక్సిస్‌ని తగ్గియండి. వినాయకుడు ముందుకు వస్తుంది అనమాట లీవ్స్. తర్వాత మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి దానికో. అంటే గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలి. అండ్ దాని క్రోమా కీ యాడ్ చేస్తే దాంట్లో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి వీడియో ఆఫ్ చేసి చూడండి.
సో ఇలా ఉంటుందన్నమాట 3D యానిమేషన్లు. బెస్ట్ వీడియో అనమాట ఇది. ఎవరు చేయరు ఇంతవరకు. ఒకసారి బాగుంటుంది, చేసుకోండి మీరు కూడా.